వెజిటేబుల్ న్యూస్ కి స్వాగతం. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి ప్రకృతి పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉదయం మంగినపూడి బీచ్ వద్ద జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ ఇతర అధికారులతో కలిసి రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మొక్కలు నాటారు. తల్లి కోసం ఒక మొక్క నినాదంతో మంత్రి తన మాతృమూర్తి కొల్లు సౌభాగ్యవతి, జిల్లా కలెక్టర్ వారి తల్లి కేజీ మంజులాదేవి, జాయింట్ కలెక్టర్ వారి తల్లి వేదవతి శర్మ పేర్ల మీదుగా వారు మొక్కలు నాటారు. అనంతరం మానవహారం నిర్మించి ఆకుపచ్చని ఆశయాలతో స్వచ్ఛ హరితాంధ్ర అభివృద్ధికి తోడ్పడతానని అంటూ మంత్రి అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు హరితాంధ్రప్రదేశ్ లక్ష్యం మేరకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ సత్యనారాయణ, డ్వామా పీడీ ఎన్వి శివప్రసాద్ యాదవ్, అటవీ శాఖ అధికారిని సునీత, డీఎస్పీ చప్పిడి రాజా, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్, తహసీల్దార్ హరనాథ్, బ్రహ్మకుమారిలు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే ఒక ప్రతిజ్ఞ కూడా తీసుకోవడం జరిగింది. పర్యావరణ సమతుల్యాన్ని పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ పెద్ద ఎత్తున చెట్లు నరుక్కుండా పోతా ఉన్నారు. దానివల్ల పొల్యూషన్ పెరుగుతూ ఉంది. అలాగే ప్రాణవాయువు కూడా తగ్గిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి భవిష్యత్తులో అలాంటి పరిస్థితి రాకుండా భవిష్యత్ తరాలకి ఒక చక్కటి వాతావరణం అందించడానికి మనం ఖచ్చితంగా ఈ పర్యావరణ సమతుల్యాన్ని, మనం చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగా ఈరోజు మంగినపూడిలో కూడా మేము పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుంటూ దానిలో ఈ చెట్లు నాటే కార్యక్రమాలను వన సంరక్షణకి బాధ్యత తీసుకునే విధంగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే తీర ప్రాంతంలో ఉన్నటువంటి మడని కూడా మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా సముద్రపు పోటుకి కానీ భూమి కోత కోకుండా ఉండాలంటే ఈ మడడువులు చాలా మనల్ని కాపాడుతాయి. కాబట్టి మడడువులను కాపాడే దాంట్లో కూడా మనం భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్కరిని కూడా ఈ సందర్భంగా ప్రతి ఇంట్లో కూడా ఈరోజు కూడా మేమందరం కూడా మా తల్లిగారి పేరు మీద ఇక్కడ నరేంద్ర మోడీ గారి పిలుపు, వారు కూడా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ తల్లిగారి పేరు మీద ఒక మొక్క నాటుతూ ఉంటారు. అదే రకంగా మనం అందరం కూడా మన తల్లుల పేరు మీదుగా ఆ మొక్క నాటి దాని సంరక్షణ చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. మరి ఈరోజు మేమందరం కూడా అదే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరొకసారి ప్రతి ఒక్కరు కూడా ఈ చెట్లు నాటే కార్యక్రమం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మచిలీపట్నంలో మంగినపూడిలో పెద్దలు, గౌరవనీయులు, మంత్రివర్యులు, కలెక్టర్ గారు, జేసీ మేడం గారు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, గ్రామ పెద్దలు అందరూ కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించారు. మొక్కలు నాటాలి అని మరి మా యొక్క పవన్ కళ్యాణ్ గారు పిలుపునివ్వటం, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు అందరూ కూడా ఎందుకంటే ఇది అందరూ కూడా ఎందుకంటే ఇంత ప్రెస్టేజీగా తీసుకున్నారంటే చాలా వాతావరణంలో మార్పు వచ్చేసింది. ఎండ రావాలనుకున్నప్పుడు వర్షం, వర్షం రావాలనుకున్నప్పుడు ఎండ, చలి వస్తుంది అనుకున్నప్పుడు రావడం వల్ల పంటలు చేతికి రావాల్సినప్పుడు రైతులు ఎంతో ఇబ్బంది పడడం చూస్తున్నాం. మనం అందరం ఏదో లైట్గా తీసుకోకుండా దీన్ని అందరం కూడా మొక్కలు నాటే కార్యక్రమం ప్రతి ఒక్కరు ఇంట్లో పాడతాం, స్కూల్స్లో అలాగే ఆఫీసులో ఎక్కడ స్థలం ఉంటే అక్కడ మొక్కలు నాటండి. దానివల్ల వాతావరణం అంతా కూడా చక్కగా సెట్ అవుతుంది. ఎందుకంటే ప్రెస్టేజ్కి తీసుకుని చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు. 5 వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో ఫారెస్ట్ కవర్ని పెంచే దిశగా ఒక 1 crore శాప్లింగ్స్ని ఎంటైర్ స్టేట్లో నాటాలి అనే సంకల్పం చేసింది. దాంట్లో భాగంగా కృష్ణా జిల్లాలో 4,30,000 మొక్కల్ని నాటేదానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. సో మొక్కల్ని నాటడం వల్ల చాలా అంటే మనకు మంచి గాలి వస్తుంది, మంచి వర్షాలు కురుస్తాయి. సో దీని నుంచి మనము పర్యావరణం బాగుంటుంది, మన హెల్త్ బాగుంటుంది, మన సంపద కూడా పెరుగుతూ పోతుంది. దీన్ని మనము హెల్తీ ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దే దిశలో ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం చేస్తున్నాము. సో ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమంటే ప్రతి ఇంట్లో కూడా మీరు ఒక మొక్కని నాటుతూ ఆ మొక్కని మీ ఇంట్లో ఒక భాగస్వామ్యం చేసుకుంటూ దాన్ని పెంచుతూ పోతే అందరూ కూడా బాగుంటారు. పర్యావరణాన్ని మనం రక్షించడానికి ప్రతి ఒక్కరి సహకారం కావాలి అని. మంజులూరులో రైతులకు ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ రాయితీపై వరి విత్తనాలు పంపిణీ చేశారు.
మంజులూరు గ్రామంలో రైతు సేవా కేంద్రంలో వరి విత్తనాలు పంపిణీ కార్యక్రమంలో కాగిత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా రైతు సేవా కేంద్రం ఆవరణలో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ కావడంతో వ్యవసాయ అధికారులు ఎల్లవేళలా రైతులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. కూటమి ప్రభుత్వం రైతులకు అండదండగా నిలిచేందుకు రైతులకు వ్యవసాయ పరికరాలు కూడా అందించామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు ముఖ్యంగా రైతులు అనేక విధాలుగా ఇబ్బంది పడ్డారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు, అధికారులు, గ్రామస్తులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. మునిగిపోయినప్పటికీ వాటన్నిటికి కూడా మరి ఎన్యూమరేషన్ చేయించి వెంటనే అతి కొద్ది కాలంలోనే వాటన్నిటికీ కూడా నష్టపరిహారం అందించినటువంటి ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి అందరూ తెలియజేస్తూ ఉన్నాను. మరి ఆ తర్వాత కూడా మరి మొదటి పంట మరి మనకు అధికారంలో వచ్చిన తర్వాత రైతులందరూ కూడా అంటే గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చుండొచ్చు, కానీ మొట్టమొదటిగా ఈసారి వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి అధికారంలో వచ్చిన తర్వాత రైతులు ధాన్యాన్ని అమ్ముకోగానే 48 గంటల వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసాం. 48 గంటలని చెప్పామే, కానీ ఒక్క రోజులోనే ప్రతి రైతు అకౌంట్లో డబ్బులు పడినటువంటి సందర్భాలు మనందరం కూడా చూసామంటే ఈ ప్రభుత్వం రైతుల పక్షపాతి కాదా అని చెప్పి మీ అందరిని కూడా అడుగుతా ఉన్నాను. మీరందరూ కూడా మొన్ననే మనందరం కూడా చూసాం, బట్టివిల్లో పెట్టుకున్నటువంటి ఈ ఫార్మర్స్కి సంబంధించిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా రకరకాల పనిముట్లు కూడా ఇవ్వటం మనందరం కూడా చూసాం. మరి మన నియోజకవర్గానికి సంబంధించి మన పెడన కానీ ఇక్కడ ఉన్నటువంటి బంటిమిల్లి కృత్రిమ మండలాలకు ఆ రోజున కార్యక్రమం పెట్టిన సందర్భంలో చూసాం. మనకి జనరల్గా మండలానికి ఒకటే రోటోవేటర్ వస్తే మనం పైన అధికారులు రిక్వెస్ట్ చేసి 8 రోటోవేటర్లు తెచ్చుకుని రైతులందరికీ కూడా అందించడం జరిగిందని చెప్పి మీ ద్వారా అందరికి తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ రోజును కూడా మరి వెంటనే రైతులందరూ కూడా సిద్ధం అవుతా ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా విత్తనాలు అందజేయాలంటే లక్ష్యంతో ఏ కార్యక్రమం వచ్చినా మండలంలో ముందంజలో నిలుపుతున్నాడు మా ఈరబాబు గారు. మరి మీరందరూ కూడా ఈరబాబు గారు అంటే ఆయన అభినందించాలని ఒకసారి అంటే సీసీ రోడ్లు కానీ ఏది మనం బంటుమిల్లి మన నియోజకవర్గంలో ఏది ఫండ్స్ వచ్చినా ముంజులూరు గ్రామానికే ఆయన ప్రయారిటీ ఇస్తున్నాడు. మరి అలాంటి నాయకుడు ఉండడం కూడా మీకు అదృష్టంగా భావిస్తూ మరి కాగిత కృష్ణప్రసాద్ గారు మీ రైతు సోదరులందరూ కూడా ఆయన చదువుకున్న వ్యక్తి, వ్యవసాయం గురించి ఏం తెలుసని కొంతమంది ఏమైనా అభిప్రాయం ఉంటే మాత్రం కాదు, ఖచ్చితంగా ఆయన రైతు నాయకుడే. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు రైతులు ఎక్కడ ఏ డ్రైవ్ ఉంది, ఎక్కడ ఏ కాలం ఉంది, మనం ఏ కాలం తవ్వకపోతే రైతులు ఇబ్బంది పడతారు అని ముందు చూపుతో 5 సంవత్సరాలు కూడా ప్రతి గ్రామాన తిరిగి ఆయన ఏ డ్రైవ్ తవ్వాలి, ఏ కాలం తవ్వాలని చెప్పి కూడా ఒక చిట్టా తయారు చేసుకున్నారు ఆయన. నిన్ననే మరి జిల్లా పరిషత్ ఎప్పుడెప్పటి నుంచో 4-5 సంవత్సరాల నుంచి కాలువలన్నీ కూడా కూలిపోయి ఉంటే మనం మొలకలు వస్తే కొన్ని కాలువలు అయితే ఆయన సొంత డబ్బులతో తవ్వించాడు. ₹1 కూడా గ్రాంట్ రాలేదు. చాలా ఆ తుమ్మిడి ఏరియాలో దగ్గర 25-30 గ్రామాలు మునిగిపోతే అవన్నీ కూడా ఆయన దగ్గరుండి వర్షంలో తిరిగి రాత్రి పగలనకుండా పెద్ద కాలం గండి పడిపోతుంటే కూడా రాత్రిపూట ఆ గండిని పోర్చడం జరిగింది. ఎందుకంటే మన ఎమ్మెల్యే అంటే మన ఇంట్లో సొంత మనిషిలాగానే. ఇంతవరకు వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే అన్నట్టుగా మనకు ఉంటుందంటే కారణం ఏంటంటే మన గౌరవ స్వర్గీయ కాగిత వెంకటరావు గారు మనకు అందించిన వరం అది. ఎందుకంటే ఆయన చనిపోతా ఉద్యోగం చేసుకుంటే నేను చనిపోయే ముందు కుర్చీ ఒకటి తీసుకొచ్చేది, ప్రజలందరూ కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి ఆయన పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ కాంపౌండ్ లో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అందుకే ప్రభుత్వం పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టిందని, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని జాయింట్ కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖరరావు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి జె జ్యోతి, కలెక్టరేట్ పరిపాలనా అధికారి సేచు వీరాంజనేయ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రపై వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రపై వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మంత్రి రవీంద్ర నియోజకవర్గ అభివృద్ధికి
కృషి చేయడం లేదని వైసీపీ ఇన్ఛార్జి పేర్ని కిట్టు చేసిన విమర్శలు ఖండించారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో నియోజకవర్గంలో అభివృద్ధి లేదని ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పారన్నారు. మంత్రి రవీంద్రను విమర్శించే అర్హత కిట్టుకి లేదన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న రవీంద్రపై దాచుకున్న వైసీపీ నాయకులు విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గత టీడీపీ హయాంలోనే మచిలీపట్నం అభివృద్ధికి బాటలు వేసిందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ కుంచె నాని, మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ, టీడీపీ రూరల్ అధ్యక్షుడు కాగిత వెంకటేశ్వరరావు, సయ్యద్ ఖాజా తదితరులు పాల్గొన్నారు. మరి నేను మాట్లాడుతున్నావు కొల్లు రవీంద్ర గారి గురించి. ఎప్పుడైనా నీ బాబు కానీ నీ తాత కానీ బందరికి ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేశారా? ఏది మీ బాబు ఒక 5 ఏళ్ళు, అంతకుముందు ఒక 5 ఏళ్ళు, ఒక 5 ఏళ్ళు ఎమ్మెల్యే చేశాడు ఏంటి, ఒకసారి మినిస్ట్రీ చేశాడు. ఎప్పుడైనా ఒక కార్యక్రమం, మంచి కార్యక్రమం, బీచ్ ఫెస్టివల్ కానీ పాండురంగోత్సవాలు ఇలాంటివి ఏమైనా చేశారా? చేయటం చేత కాదు, దోసుకోవడం తప్ప మీకేమీ చేత కాదు. ఇకపోతే రైస్ మిల్ వ్యాపారం గురించి మాట్లాడుతున్నావు. మరి కొల్లు రవీంద్ర ఎన్నో సంవత్సరాలు రైస్ మిల్ వ్యాపారాలు చేశారు, మరి న్యాయబద్ధంగా చేశారు ఆయన. నువ్వు మరి మీరు ఈ 5 ఏళ్ళు ఏం పీకారు? మరి ఆయన మీద ఎంక్వైరీ చేయొచ్చు కదా. గడ్డి పీకావా ఎక్కడన్నా? అంటే ఏమీ లేదు కాబట్టి ఏదో నోటుకొచ్చిందని వాగుతున్నావు. ఇకపోతే 5 ఏళ్ళు కొల్లు నువ్వు ఏ ఊరు వెళ్ళినా రోడ్లు అద్దానమైన స్థితిలో ఉన్నాయి. ఇవాళ చూడండి, సంవత్సరంలో ఆ రోడ్లన్నీ ఎంత బాగుపడినాయో చూడండి. నువ్వేం అభివృద్ధి చేసావు? 5 ఏళ్ళు దోసుకుంటాం. సుమారు 7,000 క్వింటాల్ బియ్యాన్ని, టన్నుల బియ్యాన్ని, 7,000 కేజీల బియ్యాన్ని మీరు ఎత్తేసారు. గోడం ఖాళీ చేశారు. అక్రమ కేసులు పెట్టి కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయించింది నువ్వు. కార్యకర్తల గురించి మాట్లాడుతున్నావు. కొల్లు రవీంద్ర డమ్మీ మంత్రా? నీకు తెలుసా కొల్లు రవీంద్ర గురించి? నీ బాబు ఒక డమ్మీ, నువ్వు ఒక డమ్మీ. లెక్కేసుకోండి, పెంచి పెద్ద చేసిన మీ బాబాయినే గొడ్డలతో నరికేసి దాన్ని ఇంతవరకు కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కూడా 5 సంవత్సరాలు ఏం చేశా? నీ చెల్లి సునీత వస్తే ఏమన్నా, నువ్వు ఏం మాట్లాడా? నా మీద 34 కేసులు ఉన్నాయి, నువ్వు కూడా పెట్టుకుంటే పెట్టుకో, 35 కేసులు అవుతాయని చెప్పి నేను మాట్లాడేవు జగన్మోహన్ రెడ్డి. ఏది డెవలప్మెంట్ అంటేనే తెలుగుదేశంలోనే డెవలప్మెంట్ అంటూ జరిగేది. వచ్చిన తర్వాత ఎన్ఆర్జీఎస్ పనులన్నీ కూడా రోడ్లలో 4,500 కోట్లతో 3,500 కిలోమీటర్లు మన బందర మండలంలో వేసినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి. అంతకుముందు మీరున్నటువంటి 3 సంవత్సరాల్లో సర్పంచులుగా గెలిచి సర్పంచులందరూ కూడా ఉత్సవ విగ్రహాల్లాగా ఉన్నారు. ఉత్సవ విగ్రహాలు అంటే దేవుణ్ణి ఊరేగించి గుళ్ళో పెడతాం, మళ్ళీ పండుగ వచ్చినప్పుడు బయటికి తీస్తాం. అదే పరిస్థితి సర్పంచులు జరిగింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 14 ఫైనాన్స్ కానివ్వండి, 15 ఫైనాన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా రిలీజ్ చేసి వాళ్ళు కనీసం ఇంతవరకు బ్లీచింగ్ చల్లేటటువంటి పరిస్థితి కూడా ఉండేది కాదు. ఈ నిధులు వచ్చిన తర్వాత పంచాయతీల్లో ఒక్కొక్క పంచాయతీకి సుమారు 10, 15, 20 జనాభా ప్రాతి మీద లక్షలు వస్తున్నాయనంటే అది తెలుగుదేశం ప్రభుత్వం అంటే. డెవలప్మెంట్ అంటేనే తెలుగుదేశం ప్రభుత్వం. నువ్వేదో వాగినంత మాత్రాన నువ్వేదో వాళ్ళందరికీ ఒకసారి మేము ఉన్నామని గుర్తు చేసుకోవడానికి జరిగిన కార్యక్రమం లాగా ఉంది. ఎందుకనంటే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో చెప్పారు, అనేక వేదికల మీద చెప్పారు. ఈ జూన్ మాసంలోనే మరి సూపర్ 6లో భాగంగా మరి తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుద్దని అసెంబ్లీలో చెప్పారు, క్యాబినెట్ మీటింగ్లో చెప్పారు, అనేక వేదికల మీద చెప్పారు. అయినా మీరు ఎందుకు వచ్చి నిరసన చేస్తున్నారో ప్రజలకి అర్థం కావట్లేదు, మాకు అర్థం కావట్లేదు. మరి గతంలో మీరు 2019 నుంచి అధికారంలో ఉన్నప్పుడు మొదటి సంవత్సరం మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల్లో మరి రైతు భరోసా కానీ, మరి ఆ రోజున పిల్లలకి ఇచ్చే అమ్మఒడి కానీ మొదటి సంవత్సరం ఇవ్వలేదు, ఎలక్షన్లో ఆఖరి సంవత్సరం ఇవ్వలేదు, మధ్యలో ఇచ్చింది మీరు 3 సంవత్సరాలే. మరి మీకు ఈ రోజున నిరసన చేసే అర్హత ఉందా అని నేను అడుగుతా ఉన్నాను.
మరి మీరు ఇచ్చింది ఒక్క మనిషికి ఇంట్లో చదువుకునే పిల్లలు ఫస్ట్లో ఎలక్షన్ అప్పుడు ఎంతమంది పిల్లలు చదివితే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పి తీరా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పిల్లవాడికే ఇచ్చిన సందర్భం. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి ఇవ్వడానికి కూడా సిద్ధమై రేపు జూన్ ఈ నెలలోనే పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. పులిగడ్డ అక్విడక్ట్ ఎల్ఎఫ్ఆర్ సమీపంలో మోపిదేవి వార్పు వద్ద ఐ లవ్ దివిసీమ ఉద్యానవనాన్ని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రారంభించారు. మండలి యుగంధర్ ఆర్థిక సహకారం 40,000 రూపాయలతో ఉద్యానవనంలో అశోక, బ్లాక్ పాండా, రెడ్ మిర్చి, సేఫ్టీ ట్రీ, ఫోస్టైన్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు ప్రకృతి రమణీయతకు నిలయంగా ఉండే పులిగడ్డ అక్విడక్ట్ గత 5 ఏళ్లలో కనీస నిర్వహణ లోపం, పాలకుల నిర్లక్ష్యంతో కళా విహీనంగా తయారైందన్నారు. తమ ప్రభుత్వంలో అక్విడక్ట్ సమగ్ర అభివృద్ధి, వార్పు వద్ద ఉద్యానవనం అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఐ లవ్ దివిసీమ పేరిట ఇక్కడ ఒక ఉద్యానవనాన్ని ఏర్పరచడం, ఇక్కడ యుగంధర్ గారి యొక్క సహకారంతో ఈరోజు ఇక్కడ రకరకాల మొక్కల్ని ఇక్కడ నాటడం జరిగింది. అవనిగడ్డ నియోజకవర్గంలో అత్యంత ఆహ్లాదకరమైన ప్రదేశం పులిగడ్డ అక్విడక్ట్. బ్రిటిష్ వారి కాలంలో ఎంత వైభవోన్నతిని అనుభవించిందో ఆ తరం వాళ్ళందరికీ తెలుసు. ఓ పక్కన కృష్ణా నది, మరో పక్కన కాలాల వెంట సాగునీటికి నీటిని అందిస్తూ, మరో పక్కన ప్రకృతి రమణీయతకి పుట్టినళ్ళుగా పులిగడ్డ వర్ధిల్లింది. కానీ ఇటీవల కాలంలో ఆ శోభని కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. ఈ రోజున పులిగడ్డ అక్విడక్ట్ని పూర్తి స్థాయిలో మరామత్తు చేస్తున్నాం. ఇంకో వారం 10 రోజుల్లో ఆ పనులు కూడా పూర్తవుతాయి. మళ్ళీ ఈ ప్రదేశాన్ని ఓ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దన్న ఆలోచనతో మొదటగా ఈ చిన్నపాటి ఉద్యానవనాన్ని ఇక్కడ ఏర్పరచడం జరిగింది. అక్విడక్ట్ పనులన్నీ కూడా పూర్తయిన తర్వాత ఈ ప్రాంతాన్నంతా కూడా సర్వాంగ సుందరంగా మచిలీపట్నం నగరపాలక సంస్థ తీరు అధ్వాన్నంగా మారిందని వైసీపీ నాయకులు విమర్శించారు. మచిలీపట్నం నగరపాలక సంస్థ పనితీరు అధ్వాన్నంగా మారిందని వైసీపీ నాయకులు విమర్శించారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ పనితీరు ఏకపక్షంగా సాగుతోందన్నారు. నగరంలో డ్రైన్లపై చిరు వ్యాపారాలను తొలగించిన మున్సిపల్ అధికారులు వేసవి ముగుస్తున్న డ్రైన్లలో సిల్ట్ తీసిన దాఖలాలు లేవని, ఒక పక్క నగరం దుర్గంధపూరితంగా ఉంటే మంత్రి కొల్లు రవీంద్ర బీచ్ ఉత్సవాల్ని ఆర్భాటం చేస్తున్నారని, నగరంలో ఉన్న వందలాది మంది పారిశుద్ధ్య కార్మికులను మంగినపూడి బీచ్ కు తరలించారని వారు పేర్కొన్నారు. నగరంలో వీధి దీపాలు వెలగకపోయినా పట్టించుకునే నాథుడు లేరన్నారు. కౌన్సిల్ ఆమోదం లేకుండా నగరపాలక సంస్థ నిధులు విచ్చలవిడిగా వాడేస్తున్నారని వారు విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నా మంత్రి రవీంద్ర నియోజకవర్గ అభివృద్ధికి ఎటువంటి నిధులు తేలేకపోయారన్నారు. కూటమి పాలన ఏడాది పూర్తయిన నేపథ్యంలో ప్రజలకు అన్యాయం జరిగితే గళం విప్పుదామని వారు పేర్కొన్నారు. వైసీపీ నగర అధ్యక్షుడు మేకల సుధాకర్, పార్టీ నాయకులు గుడవలి నాగరాజు, థామస్ నోబుల్, జోగి చిరంజీవి, పర్ణం సతీష్, గాజుల భగవాన్, తిరుమల శెట్టి ప్రసాద్, మహమ్మద్ రఫీ, బడే భాను, మాచవరపు రామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్న నగరపాలక సంస్థ కమిషనర్గా ఉన్న బాపిరాజు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా మారిపోయి ఈ రోజున ఆ పార్టీ తొత్తులాగా వ్యవహరించడమే కాకుండా ఏ కార్యక్రమం ఉన్నా సరే అతను ఒక కార్యకర్త మాదిరిగా పనిచేయడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈ రోజున కౌన్సిల్ ఉన్నా సరే కౌన్సిల్కు ఉన్న అధికారాలన్నింటినీ కూడా ధిక్కరిస్తూ అతను తన ఇష్టారాజ్యంగా ఈ కౌన్సిల్ యొక్క నిధులను, డబ్బులను విపరీతంగా ఖర్చు చేస్తూ ఉన్నాడు. అతని పరిధి దాటి ఏదైనా ఉంటే అతను విచక్షణాధికారం అనే ఒక మాట వాడుతున్నారు. నీ విచక్షణాధికారం ఎంతవరకు? మచిలీపట్నంలో ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడిన ఒక కౌన్సిల్ ఉండగా ఆ కౌన్సిల్ తీర్మానాలని పక్కన పెట్టి ఆ కౌన్సిల్ని, మేయర్ని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన ఈ కార్పొరేటర్లు వీళ్ళందరినీ కూడా వీళ్ళని తొంగలో దొక్కి నీ ఇష్టారాజ్యంగా చేస్తూ ఉన్నాం. ఈ రోజున బాపిరాజు గారికి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ రోజున మచిలీపట్నంలో బడ్జెట్ కేటాయింపు లేకుండా ఏ రకంగా నువ్వు ప్రజల యొక్క ఈ ట్యాక్స్ డబ్బులను
ఇంటి పన్నులు, నీటి పన్నుల ద్వారా వసూలు చేసిన ఈ ట్యాక్స్ డబ్బులను నువ్వు ప్రజల డబ్బులను ఎలా ఖర్చు చేస్తా ఉన్నావు? దేనికి ఖర్చు చేస్తా ఉన్నావు? ఈ రోజున మచిలీపట్నంలో శానిటేషన్ పరిస్థితి ఎలా ఉంది? నిన్న ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఆ ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన ఉన్న డ్రైన్ విపరీతమైన కంపు, ఆ సబ్ జైల్ డ్రైన్ భయంకరమైన. 11 మాసాల నుంచి కూడా శానిటేషన్ అనేది పడకేసింది. ఈ 50 డివిజన్లో కూడా విపరీతమైన దోమల బెడద, డ్రైనేజీలు తీయటం కానీ, ఈ శానిటేషన్ వర్కర్లతో ఇక్కడ ఏ డివిజన్కి ఆ డివిజన్లో పనిచేపించడం కానీ లేదు. వీళ్ళు ఇప్పుడు బీచ్ ఫెస్టివల్ అని పెట్టి 3 షిఫ్టులుగా, షిఫ్ట్కి 100 మంది చొప్పున, అంటే 300 మందిని రోజు కూడా అక్కడ డ్యూటీలు వేసి ఈ శానిటేషన్ వాళ్ళందరినీ మరి అక్కడ చేపిస్తుంటే ఈ 50 డివిజన్ల పరిస్థితి ఏంటి? మచిలీపట్నంలో ప్రతి డివిజన్లో ఉంటే ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు తప్ప లేరు. అది అరకొరగా ఉంచి మిగతా వాళ్ళందరినీ కూడా ఆ బీచ్కి తరలించి గత కొన్ని 20-25 రోజుల నుంచి కూడా రోజుకు 100 మంది చొప్పున ప్రతి డివిజన్ నుంచి ఇద్దరిని ముగ్గురిని తీసుకెళ్ళి చేపిస్తున్నావు. అది సరిపోదన్నట్టు ఇప్పుడు కొత్తగా ఈ రోజు నుంచి 4 రోజులు 5 రోజులు 100 మంది షిఫ్ట్కి చొప్పున 3 షిఫ్ట్లు పెట్టి అందరినీ కూడా తీసుకెళ్ళి ఇక్కడ బందర్ని ఒక మురికి కూపంగా తయారు అయిపోయింది కూడా ఆల్రెడీ. నీకు జనాలు ఏమైపోయినా పర్వాలేదు, వాళ్ళకి రోగాలు వచ్చినా ఇంకోటైనా శానిటేషన్ లేనిదే ప్రతి డివిజన్లో నీకు చెత్త కలెక్ట్ చేయడానికి మనుషులు లేరు. ఉన్న ట్రాక్టర్లు కూడా పట్టుకుపోయావు, మనుషులను పట్టుకుపోయావు. ఏం చేద్దామని బందర్ని రోగాల బారిన చూస్తూ నువ్వేమో. శానిటేషన్ అంటే ఏం చేయాలి? డ్రైనేజీ తీస్తారు, ఇళ్లల్లో ఉన్న చెత్తని కలెక్షన్ చేస్తారు ప్రతిరోజు. లేదు ఎక్కడైనా డంపింగ్ ఉంటే అదంతా తీసే కార్యక్రమాన్ని శానిటేషన్ వర్కర్ చేసే బాధ్యత వాళ్ళది. ఇవాళ మసిలా బీచ్ ఫెస్టివల్ అని చెప్పి బందర్ని ఒక 3 రోజులు 4 రోజులు సంబరాలు చేస్తూ మసిలా బీచ్ ఫెస్టివల్ బ్రహ్మాండంగా చేసేస్తున్నాం, ఖ్యాతిని పెంచేస్తున్నాం అని చెప్తున్న పెద్ద మనుషులకి నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. మచిలీపట్నంని మురికి కూపంలాగా తయారు చేసి 4 రోజులు మసిలా బీచ్ ఫెస్టివల్ అని పెడితే సరిపోయిందా నేను అడుగుతా ఉన్నా. మచిలీపట్నంలో నిన్నటికి 365 రోజులు, ఒక సంవత్సర కాలం కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అయింది. ఒక్క రూపాయి కూటమి ప్రభుత్వం నుంచి మచిలీపట్నానికి ఏమైనా వెచ్చించారా అని నేను అడుగుతా ఉన్నా. ₹1 తేలా. ఇవాళ అధికారం అనే సాకుతో ఈ నాయకులు వీళ్ళతో పాటు చేతులు కలుపుతున్న మచిలీపట్నం మున్సిపల్ కమిషనరు, వీళ్ళతో పాటు కమిషనర్తో పాటు చేతులు కలుపుతున్న కొంతమంది మున్సిపాలిటీలో ఉన్న అకౌంట్స్ అధికారులు, వీళ్ళతో పాటు చేతులు కలుపుతూ వీళ్ళు తానా అంటే తందానా అని పలికే బ్యాచ్ మున్సిపల్ ఆఫీస్లో ఉన్న కొంతమంది అధికారులు ఏం చేస్తూ ఉన్నారో తెలుసా అండి? మచిలీపట్నంలో మనం ట్యాక్సుల రూపేణా కట్టే ధనాన్ని ఏ పర్మిషన్ లేకుండా. పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈడేపల్లి గ్రంథాలయంలో సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈడేపల్లి గ్రంథాలయంలో సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. 2029 నాటికి మచిలీపట్నాన్ని గ్రీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు సహాయ ఫౌండేషన్ కృషి చేస్తోందని సహాయ ఫౌండేషన్ అధ్యక్షులు మహమ్మద్ ఉస్మాన్ బాషా ఈ సందర్భంగా తెలిపారు. జూన్ మాసాంతానికి 40,000 నుంచి 60,000 మొక్కల వరకు పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. డాక్టర్ రాళ్లపల్లి లక్ష్మణస్వామి వితరణతో మొక్కలు అందించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. సహాయ ఫౌండేషన్ మహిళా విభాగం అధ్యక్షురాలు కోన వెంకటేశ్వరమ్మ మాట్లాడుతూ మొక్కల పంపిణీకి సహాయ ఫౌండేషన్ పెద్దపీట వేస్తుందన్నారు. గడిచిన 9 సంవత్సరాల కాలంలో 1,00,000 మొక్కలను సహాయ ఫౌండేషన్ అందించిందని ఆమె అన్నారు. జూన్ 5 పర్యావరణ దినోత్సవంలో భాగంగా ఈరోజు స్థానిక మచిలీపట్నం ఈడేపల్లి గ్రంథాలయంలో ఈరోజు మొక్క నాటడం జరిగింది. అదేవిధంగా మరి మచిలీపట్నం ప్రజలకు శుభవార్త ఏంటంటే గతంలో 30,000 మొక్కలు మన జై హిందూ స్కూల్లో అంటే ప్రతి విద్యార్థిని కలుపుకొని వారికి ఏ మొక్క కావాలో తెలుసుకుని అదే మొక్కను వారికి ఇచ్చి మరి మచిలీపట్నంలో అత్యంత ఘనంగా ఒకే చోట 40,000 మంది హాజరైన గత సందర్భం మీ అందరికీ మరొకసారి గుర్తు చేస్తున్నాను. అలాంటి కార్యక్రమం మళ్ళీ అది గతంలో 27,000, ఈసారి 40,000 మొక్కలతో మీ ముందుకు అతి త్వరలో రాబోతున్నాం. అదే స్పాన్సర్ గౌరవనీయులు మరి చిన్నాపురం డాక్టర్ గారు లక్ష్మణస్వామి గారు వితరణతో జరిగే ఈ కార్యక్రమం అది కొద్ది రోజుల్లో స్టార్ట్ అవుతుంది. గతంలో విద్యార్థులతో ఏ విధంగా అయితే మనం ముందుకు వెళ్ళామో ఈరోజు మరి మచిలీపట్నం నియోజకవ్యాప్తంగా ఉన్న ఈ డోక్రా మహిళలు ఆర్పీలు వీళ్ళందరితో కూడా డేటా కలెక్ట్ చేసి వారికి ఏ మొక్క కావాలో తెలుసుకుని
వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం మరి స్టార్ట్ అయ్యింది, ఆల్రెడీ ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఈ ముందుగా మీకు అందరికీ తెలియజేయడం జరుగుతుంది. పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన ఈడేపల్లి గ్రంథాలయంలో మొక్కలు నాటడం జరిగింది. ఈ గ్రంథాలయంలో ఎప్పుడు కూడా పచ్చదనం పరిశుభ్రంగా ఉంటుంది, ఎక్కువ మొక్కలు ఉంటాయి, అందువల్ల ఎప్పుడు చల్లగా ఉంటుంది. మొక్కలు మన పర్యావరణానికి ఎంత మేలు చేస్తాయి అనేది అందరికీ తెలుసు. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మొక్కను నాటితే ఈ పర్యావరణం మనకి నుంచి ఈ ఎండ నుంచి మనం కాపాడుకోవచ్చు. అలాగే పిల్లలకు కూడా ఈ విషయాలు మనం ఇప్పటి నుంచే తెలియజేయాలి. అందువల్ల ఈరోజు సమ్మర్ క్యాంప్లో ఉన్న స్టూడెంట్స్తో కూడా ఈ మొక్కల గురించి తెలియజేసి ఈ మొక్కలు నాటడం వల్ల ఉపయోగాలు కూడా తెలియజేసి వాళ్ళతోనే మొక్కని నాటించడం జరిగింది. అందరూ కూడా నడికుదురులోని శ్రీ బుద్ధేశ్వర స్వామి ఆలయం ప్రతి ఒక్కరూ దర్శించుకోవాల్సిన పవిత్ర పుణ్యక్షేత్రమని పద్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ అన్నారు. చల్లపల్లి మండలంలోని నడికుదురు గ్రామంలో కృష్ణానది తీరంలో కొలువు తీరిన శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ బుద్ధేశ్వర స్వామి దేవస్థానాన్ని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాల్సిన పవిత్ర పుణ్యక్షేత్రమని పద్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ అన్నారు. శ్రీ బుద్ధేశ్వర స్వామి వారి దేవస్థానం రాజగోపుర తృతీయ వార్షిక మహోత్సవ కార్యక్రమాలను ఆలయ ప్రాంగణంలో ఆలయ కార్యనిర్వహణ అధికారులు యార్లగడ్డ వాసు ఆధ్వర్యంలో రాజగోపుర నిర్మాణదాతలు మండవ రవీంద్ర రమణకుమారి దంపతుల పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు. దేవస్థాన వంశపారంపర్య అర్చకులు సాయిబాబా శర్మ అర్చకత్వంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భాగంగా వివిధ అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో నాగఫణి శర్మ పాల్గొని అర్చకుల వేద మంత్రాల నడుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గంధవతి పృథివీ అన్నాడు తర్కశాస్త్రములో. గంధవత్వమే భూమికి లక్షణం అన్నారు. అన్ని భూములు భూములుగా కొన్ని భూములకు ప్రత్యేకత ఉంటుంది. ఆ భూమి మనల్ని ఆచంద్ర తారార్కము నిలబెడుతుంది, మన వంశములను. ఎలాగయ్యా అన్నాడు, గంధవతి అన్నాడు. భూమికి వాసన లక్షణం అన్నాడు. మట్టి మీకు ఎప్పుడు తెలుస్తుంది, బాగా తొలకరి చినుకులు పడ్డప్పుడు భూమి మట్టి వాసన వస్తుంది, అప్పుడు మీకు మట్టి వాసన తెలుస్తుంది. దాన్ని గంధవతి పృథివీ అన్నాడు తర్కశాస్త్రములో. మీకు ఇంకొక బాగా అందరికీ తెలిసే ఉదాహరణ చెప్తాను. మనం ఇక్కడ ఒక మల్లె చెట్టును పెంచుతాం, ఒక జాజి చెట్టును పెంచుతాం, ఒక సంపెంగ చెట్టును పెంచుతాం. అవి విపరీతమైన పరిమళము కలిగి ఉంటాయి. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.